నమస్కారం. ఈరోజు ఆర్మూర్లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమంలో 0 to 18 years ఉన్న దివ్యాంగులను గుర్తించి వాళ్ళకున్న ప్రత్యేక అవసరాలని గుర్తించి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు కావాల్సిన సహాయాన్ని అందించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ కార్యక్రమంలో దివ్యాంగులని మొబిలైజ్ చేయడానికి ఐసిడిఎస్ ఆర్మూర్ ప్రాజెక్టు సహకారాన్ని తీసుకోవడం జరిగింది. మరి డిడబ్ల్యూఓ ద్వారా అదేవిధంగా ఐసిడిఎస్ సిడిపిఓ ద్వారా మరి అందరి అంగన్వాడీలకు కూడా ఈ సమాచారాన్ని పంపించడం జరిగింది. మరి ఆర్మూర్ డివిజన్ అదేవిధంగా ఆర్మూర్ డివిజన్లో అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా మరి మా దగ్గర ఉన్న స్టాఫ్ను కూడా పంపించడం జరిగింది. సో మరి ఈరోజు ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమం పెడతానికి ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే, చాలా మంది దివ్యాంగులు ముఖ్యంగా మానసిక వికలాంగులు కానీ అందులో కానీ వాళ్ళలో ప్రత్యేక విద్య పట్ల అవగాహన లేకపోవడం, వాళ్ళు వయసు వచ్చినప్పటికీ చాలా మంది స్కూల్స్లో ఎన్రోల్ కావట్లేదు. సో వాళ్ళందరినీ కూడా అవగాహన కల్పించాలి. వాళ్ళకి కావలసిన సహాయ పరికరాలు, ఒక పిల్లవాడు స్కూల్కి పోవాలంటే ఒక సహాయ పరికరం అవసరం ఉంటుంది. ఎందుకంటే మొబిలిటీ లేదనుకోండి, బ్లైండ్ పిల్లవాడికి మొబిలిటీ లేకపోతే స్కూల్ వెళ్ళటం కష్టమే. ఒక సివి పిల్లవాడికి వీల్ చైర్ లేకపోతే స్కూల్కి వెళ్ళటం కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళకి స్కూల్కి పోవడానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో గమనించి ఆ ఆటంకాలని ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలను అందించి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అంటే స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో మానసిక వికలాంగుల పాఠశాల ఉంది, అందులో పాఠశాలలు ఉన్నాయి. సో ఎవరైతే అందులో మానసిక వికలాంగులు, సెరిబ్రల్ పాలసీ పిల్లలు, ఆటిజం పిల్లలు, ఏడిహెచ్డి పిల్లలు ఉంటే వీళ్ళందరినీ కూడా స్నేహ సొసైటీలో చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి మా దగ్గర లేని స్కూల్స్ కూడా మేము రిఫర్ చేస్తాము. ఇందులో పిల్లల్ని గుర్తించడం, మరి ఆ పిల్లల్ని వేరు వేరు ఏ స్కూల్స్కి సూటబుల్ ఉంటే ఆ స్కూల్స్కి వాళ్ళని రిఫర్ చేయడం జరుగుతుంది. కొంతమంది పిల్లల్ని భవితా స్కూల్స్కి, కొంతమంది స్కూల్స్ని డెఫ్ స్కూల్స్కి, కొంతమంది పిల్లల్ని ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ స్కూల్స్ కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ రోజు ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమం అనేది మేము నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ప్రతి నార్మల్ పాఠశాలలో కూడా ఒక క్యాచ్మెంట్ ఏరియా ఉంటుంది వాళ్ళకి బడిబాట చేసుకోవడానికి. ఒక గ్రామము లేకపోతే 2 గ్రామాలు ఉంటాయి. కాబట్టి మేము జిల్లా మొత్తం చేస్తున్నాము. అందుకని మేము 3 డివిజన్లలో ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. 6వ తారీఖు రోజు ఆర్మూర్లో, 9వ తారీఖు రోజు బోధన్లో, 12వ తారీఖు రోజు నిజామాబాద్లో. దాదాపుగా నిజామాబాద్లో ఉన్న అన్ని గ్రామాలని ఏదో ఒక విధంగా టచ్ చేసి మరి ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో ఆ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అందరినీ కూడా మరి స్కూల్స్లోకి ఎన్రోల్ చేసే విధంగా మేము సాయం చేయాలి. సో మాకు 1995లో మేము మానసిక వికలాంగుల కోసం స్కూల్ ప్రారంభించాము. అంటే దివ్యాంగులకి మేము పని చేయటం ప్రారంభించి 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము పెరల్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జూలైలో ప్లాన్ చేస్తున్నాము. పెరల్ జూబ్లీలో 30 సంవత్సరాల సందర్భంగా చేస్తున్న సెలబ్రేషన్స్ లో ఈ రోజు ఎవరినైతే మేము ప్రత్యేక పిల్లల్ని ఐడెంటిఫై చేసినాము, చాలా మంది వీల్ చైర్ల కోసం వచ్చినారు, ట్రైసైకిల్స్ కోసం వచ్చినారు, హీరింగ్ ఎయిడ్స్ కోసం వస్తే వాళ్ళందరికీ కూడా ఆ రోజు మేము వాళ్ళందరికీ ఉచితంగానే ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, హీరింగ్ ఎయిడ్స్, మొబిలిటీ కేన్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ మా వైపు నుంచి మేము అప్పీల్ ఏంటంటే ఆర్మూరు ప్రాంత ప్రజలకి పిల్లలందరినీ కూడా ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళు తర్వాత తల్లిదండ్రుల మీద భారం అవుతారు. కాబట్టి ముందు వాళ్ళందరినీ కూడా ముందు కుటుంబం నుంచి సెగ్రిగేట్ చేసి ఒక ప్రత్యేక స్కూల్లోనో ప్రత్యేక ఎడ్యుకేషన్ సెంటర్లోనే పెడితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళందరినీ కూడా స్కూల్లో ఎన్రోల్ చేయండి. సో మీరు ఎలాంటి అంటే అనుమానాలు పడవద్దు. మానసిక వికలాంగులు ఏం చదువుకుంటారు అని. మానసిక వికలాంగులు కూడా మరి స్నేహ సొసైటీ నుంచి నేషనల్స్కి పోయిన వాళ్ళు ఉన్నారు. మా పిల్లలు చాలా మంది డాన్స్లో కానీ లేకపోతే రన్నింగ్లోనే కానీ గేమ్స్లో కానీ మా వాళ్ళు నేషనల్ స్థాయికి పోయారు. యోగాకి రేపు 21వ తారీఖు రోజు మా స్కూల్ నుంచి 17 మంది మానసిక వికలాంగులు యోగాలో, ఇంటర్నేషనల్ యోగాలో పాల్గొనడానికి నేషనల్స్కి వెళ్తున్నారు. సో ఇదంతా కూడా మనం వాళ్ళకి శిక్షణ ఇస్తే మనం ఏ విధంగా శిక్షణ ఇస్తామో ఆ విధంగా పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అనుమానాలు, వాళ్ళ పిల్లల మీద అనుమానాలు పెట్టుకోకుండా వాళ్ళని స్కూల్లో చేస్తే రేపు మీ మీద ఆధారపడకుండా ఉంటారు. అవసరమైతే రేపు వాళ్ళకు మిమ్మల్ని పోషిస్తారు. నా దగ్గర ఎవరైతే చదువుకున్నారో మానసిక వికలాంగులు ఇలా కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబాలను పోషిస్తున్నారు. సో ఇది నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా మీ పిల్లలందరినీ కూడా నార్మల్ స్కూల్స్లో కాకపోయినా మరి ప్రత్యేక స్కూల్స్లో అయినా చేర్చడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళందరూ కూడా రేపు ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మీకు సహకారంగా ఉంటారని ఆశిస్తున్నాను. అప్లయన్సెస్ కానీ అన్ని ఉచితమే.
సో వీళ్ళు కేవలం మా దగ్గర పేరు నమోదు చేసుకోవాలి, మేము అన్న టయానికి అక్కడికి వచ్చి ఆ వీల్ చైర్ కానీ ట్రైసైకిల్ కానీ తీసుకెళ్ళిపోవాలి అంతే. సో మా పెరల్ జూబిలీ ప్రోగ్రామ్ లో ఇవన్నీ పెట్టుకుంటాం. దాదాపు ఒక 100 నుంచి 200 మందికి ఆ రోజు ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇవ్వాలనుకుంటున్నాం మా ప్రోగ్రామ్ లో. సో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాము, ఆ రోజు వాళ్ళందరినీ పిలుస్తాము, వాళ్ళకి మేము ఇవ్వటం జరుగుతుంది. సో అదే కాకుండా మరి నిజామాబాద్ లో లోకల్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉచితమే, హాస్టల్ ఉచితమే, అన్ని ఉచితంగానే అందించడం జరుగుతుంది. కాబట్టి మాకు ఈ సహకారాన్ని